లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మేము ఇప్పుడు గురుకుల స్కూల్కి వచ్చామండి. పాప మన కీర్తికి సంబంధించిన గురుకుల పాఠశాలకు వచ్చాము. ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ గారు, మీ దృష్టికి కొన్ని విషయాలు తెలియదండి, అవి మేము తీసుకురావాలనుకున్నాము, రండి మీకు పరిసర ప్రాంతాలను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్ గారు, కలెక్టర్ నుంచి మాకు ఆర్డర్ రావాలి, పైనుంచి ఆర్డర్ రావాలి. ఏమనంటే పాపకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఎలక కొరకటం కాదు, ఎలక కొరికితే ఆ వ్యాక్సిన్ వేసినందుకు కాదు, అసలు అంత ముందే వాళ్ళు టీసీ తీసుకోవాలనుకున్నారు. మేము కన్సిడర్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పిల్లకి అలా జరిగింది అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారే తప్ప ప్రిన్సిపల్ గారు కొంచెం కూడా రావడానికి అవకాశం చూపించట్లేదు. లేచి ఎప్పుడండి నేను గంట నుంచి మాట్లాడితే లేచి వచ్చి ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా బయటకు వెళ్ళా. నేను ఆల్రెడీ వచ్చి చాలా సేపు అయింది. ప్రిన్సిపల్ గారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు, నాకు తెలియదండి. ఏమనంటే పాప హెల్త్ కి వాళ్ళు ఒక రిపోర్ట్ చూపిస్తారా, ఖచ్చితంగా చూపించండి, నో ప్రాబ్లం. కానీ పాపకి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందని 2 hours లో చనిపోవాల్సిన పాపని అతి కష్టం మీద బ్రతికిచ్చారండి హాస్పిటల్ వాళ్ళు. కాబట్టి ఇక ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఇంకా బోల్డ్ అంత ట్రీట్మెంట్ పాపకి నడవాలి. ఇక స్వచ్ఛపడిపోయింది, ఇంకా ఎప్పుడు క్లియర్ అయిందో తెలియదు. ఇక్కడ పరిసర ప్రాంతాలు చూపించడానికి ఏమాత్రం ఇవ్వట్ల, కలెక్టర్ గారి మీద తోసేస్తున్నారు, అధికారుల మీద తోసేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు మాకేమాత్రం సహకరించట్లేదు. దాన్మయగూడెం స్కూల్ హెల్త్ సూపర్వైజర్ని సార్ నేను. సో రోజు నైట్ ర్యాట్ బెట్ అయితే ఎర్లీ మార్నింగ్ రోజు మేడం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ చూసి దానికి 4 doses టీటీ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఈ 4 doses వ్యాక్సిన్ రాశారు. దాని ప్రకారమే డాక్టర్ రాసిన డోసెస్ ప్రకారమే వేయడం జరిగింది. ఇక్కడ ఓన్గా అయితే ఈ స్కూల్లో ఏం వ్యాక్సిన్ కానీ ఏమి అవైలబుల్గా ఉండదు సార్. మేము ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మా రెస్పాన్సిబిలిటీ. ర్యాట్ బైట్ వేసినప్పుడు మీరు డాక్టర్ని అడిగారా? ఇన్నేళ్ల వయసులో పాప, ఈ వయసు పాపకు 12 లేదా 11 అది డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వేసాం. కానీ ఇప్పుడు ఎవరు కామన్ గా ప్రాబ్లం ఉన్నది డాక్టర్ నాలెడ్జ్ కదా మేడం, వెయ్యాలా వద్దా అనేది కండిషన్ చూసి వాళ్ళు డిసైడ్ చేయాల్సిన ఇష్యూ అది. ఇప్పుడు ఇంకొకటి, నేను ఇందాక మంచుకొండ కూడా మన డాక్టర్స్ వచ్చారు, మంత్లీ విజిట్కి వస్తారు కదా మేడం, వాళ్ళకు కూడా చూపించాను. ర్యాట్ బైట్ వల్ల అంటే ఒకవేళ ఇది ఇలా వేశారు మేడం ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా అడిగాను. అది బాడీని బట్టి ఉంటుందమ్మా అని చెప్పేసి అని అన్నారు. అది యాక్చువల్గా మామూలుగా అయితే చదువుకున్న ఎవరికైనా ర్యాట్ బైట్ అనేది వాటికి వ్యాక్సిన్ లేదనే విషయం అందరికీ తెలుసు, మామూలు సాధారణంగా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు దానికి వేశారు, అదే పదే తప్పు 1-4 సార్లు అది వేయించుకుంటూ వెళ్ళడం వల్ల ఆ పాపకి తీవ్రతకి ఎక్కువై కాళ్ళు చేతులు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు వహించాలంటారు? ఇంటర్వ్యూ ఏం కాదు మేడం, ఇక్కడ వ్యాక్సిన్ డాక్టర్ రాసిన ప్రకారం చేయించామనే చెప్తున్నాను నేనైతే. సో ఇప్పుడు దానికి ఇప్పుడు డాక్టర్ గారు వస్తారా, దీనికి బాధ్యులు వహిస్తారా, యాజమాన్యం వహిస్తుందంటారా? సార్ ఇది ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు? డాక్టర్ చెప్పినట్టు మేము చేసాం కాబట్టి మరి ఇది ఎంక్వైరీ అడిగేది ఏంటంటే, మీరు ఒక హెల్త్ పరంగా ఇక్కడ మీరు విద్యార్థులకి ఎలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కానీ అప్పటినే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, మీ డ్యూటీ. మీరు తీసుకెళ్లిన క్రమంలో వాళ్ళు చేసినట్టే మీరు చెప్పేది ఏంటి? మాదేమీ లేదు, డాక్టర్ ఎట్లా చేయమంటే అట్లా చేసామని అంటారు. మాదేమీ లేదని నేను అనడం లేదు సార్. వన్ థింగ్ సార్, ఇక్కడ ఉన్న ఇప్పుడు మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మేము ట్రీట్ చేస్తాం. ఇది మనకి దాటింది, మనం చేయలేమంటే ఇమీడియట్ గా మేము తీసుకెళ్తున్నాం. అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, మా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలా ఉంటుంది సార్, అక్కడ తీసుకెళ్తాము. అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ ని బట్టి మనం ట్రీట్మెంట్ చేపిస్తాము. ఇక్కడ కోతులు దాడి చేసినా, కుక్కలు దాడి చేసినా, ఏది చేసినా గానీ సేమ్ అదే ట్రీట్మెంట్ హైవే టీటీలు ఇవ్వడం చేస్తా ఉన్నారు. కోతులు దాడి చేసిన ఘటనలు కూడా విద్యార్థులు కొంతమంది తీసుకున్నాము. అట్లా ప్రాబ్లం ఉంటే మేడం ఉంది, కానీ దాని ర్యాట్ మ్యాట్స్, బోన్స్ ఇవన్నీ పెట్టిస్తున్నాము, నీట్గా ఉండేటట్టే చూసుకుంటున్నాం సార్. ఇప్పుడైతే ప్రాబ్లం అంతకైతే లేదు. ఇక్కడ వచ్చేవరకే ర్యాట్ దీనికి సంబంధించి పలు విద్యార్థులు ఉన్నారు, ఆ పలు విద్యార్థుల పేర్లు కూడా ఆ విద్యార్థిని చెప్పింది. ఎవరెవరు గతంలో కూడా దీనికి బాధపడు, అంటే ఇది గతం నుంచి జరుగుతూ ఉంది, దీని నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందంటే సార్ ఒక నిర్లక్ష్యం చేయలేదు సార్, ఎందుకంటే దానికి తగ్గ మెజర్స్ తీసుకుంటున్నాం. ఏడాది నుంచి జరుగుతున్న ఇష్యూగా మేము మెజర్స్. ఇంకొకటి సార్, బిల్డింగ్ లో అక్కడ పనికిరాని అంటే యూజ్ చేయని వాష్రూమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, అవి కూడా డిస్మాండిల్ చేయిద్దామని ప్రిన్సిపల్ మేడం బిల్డింగ్ ఓనర్ తో కూడా మాట్లాడారు. అయితే ఈ హాలిడేస్ లో ఇప్పుడు ఒకవేళ మధ్యలో డిస్మాండిల్ చేస్తే ప్రాబ్లం వస్తుందని హాలిడేస్ లో చూడొచ్చు అన్ని కోతులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎందుకు పట్టుకున్నారు? ఇట్లా కోతులు ఎక్కువ ఉంటాయి మేడం, పైకి ఎక్కితే పిల్లల మీద పడతాయని ఎక్కువ కోతులు వచ్చిన డ్రమ్ కొడతా ఉంటే ఆ భయానికి వెళ్తుంటే. థ్యాంక్ యూ.
వేరే మార్పు ఏం లేదా? మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదా? కోతులు కాదు సార్, వందలాది కోతులు వస్తుండే. మీరు పై వాళ్ళకి తీసుకెళ్లారా? కలెక్టర్ గారికి చెప్పారు మేడం లెటర్ పెట్టొచ్చారు మేడం. ఎప్పుడు పెట్టారు? పెట్టి కూడా అంతకు ముందు ఒకసారి పెట్టారు, మొన్న ఈ మధ్యన కూడా ఒకసారి పెట్టొచ్చారు. అప్పుడు ఏమన్నారు? కోతులకి డ్రమ్ములు కొడుతున్నారు, మరి ఎలకలకి ఏమో మ్యాట్లు పెడుతున్నారు, లేకపోతే దీనికంటే పరిష్కారం లేదు. ఇప్పుడు సార్, అంతా ఈ పరిస్థితుల్లో ఉంది ఆ అమ్మాయి పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది. ఎలకలు కుడితేనేమో టీకాలు లేని ఎలకకి టీకానే లేదు, దానికి టీకాలు ఇప్పిస్తున్నారు. సో దానికి ఏమో ప్రాణహాని వచ్చిన పరిస్థితి. అంటే మేడం అన్ని సాయశక్తులు ట్రై చేస్తున్నారు మేడం. అంటే వెనక అంతా ఓపెన్ ప్లేస్ గా మేడం. ఒక రోజు ఇప్పుడు మన ఇంట్లో ఎలుకుందంటే సపోజ్ పైన అయితే కూడా మ్యాట్స్ కానీ ఏం కాదు, అందరికి జ్వరాలు డెంగ్యూలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పేసి కూడా కంప్లైంట్లు ఉన్నాయి కదా. మీరు ఆల్రెడీ చూసారా? ఇక్కడ పైన చూస్తే ఎలాంటి కిటికీలకి మెస్సులు లేవు, కిటికీలకి అన్ని కోతులు వస్తుంటే ఎనీ టైం సార్ ఒక 5 నిమిషాల నుంచి ఎనపై కూడా ఉంటాయి. మెస్ ఎనపది ఉంటది. కొట్టారు మేడం.